ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. మంచి సంఘ సభ్యులు అనే దాని గురించి కొన్ని సత్యాలని మనం తెలుసుకుందాం. రోమపత్రిక 15వ అధ్యాయము 2వ వచనములో, తన పొరుగువానికి క్షమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలనని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, గొప్ప ప్రసంగికుడైన ఫిలిప్స్ బ్రూక్స్ అనే ఒక ఆయన 1835-1893 సంవత్సరాల్లో బాడుకగా గుర్రపు శాలదగా అధికారి దగ్గరికి అతని వద్ద నుండి వాటిలో ఉన్నతమైన గుర్రాన్ని కావాలని అడిగాడు. బాడుక అంటే అద్దెకి కావలసిన గుర్రాన్ని అడగటమను అర్థాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బ్రూక్స్, నేను నా భార్యను గుర్రం మీద ఎక్కించుకొని తీసుకుని పోవాలనుకుంటున్నాను కనుక ఈ సందర్భానికి చాలా మంచి గుర్రం కావాలి అని వివరించాడు. అతడు ఆ గుర్రపు గలవాడు బండికి ఒక గుర్రాన్ని కడుతూ, ఈ జంతువుల్లో ఏ లోపము లేదు, ఇది దయగలది, సాధువైనది, తెలివైనది, మంచి తర్బీదు కలది, విధేయత కలది, ఇష్టపూర్వకముగా చేయునది, మీ ప్రతి ఆదేశాన్ని వెంటనే స్పందించగలదని, ఎన్నడూ తన్నదు, భంగపరచదు, కరవదు, తన సారథిని సంతోషపెట్టుటకే జీవిస్తుంది అని వివరించాడు. ప్రియా సహోదరి సహోదరుడా, బ్రూక్స్ నెమ్మదిగా, నీవు ఈ గుర్రము నా చర్చిలో నేర్పించగలవా అని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అని గుర్రాల స్వంత ఆ అద్దెదారుణ్ణి ప్రశ్నించాడు. అవును, ఎలాంటి సద్గుణాలు మనమంతా కలిగి ఉంటే మనం ఎంత శక్తివంతమైన సంఘంగా ఉంటామో కదా. మనం సహజంగా మన సొంత ఆశాపాశాలకే లొంగిన వారమై ఇతరుల శ్రేయస్సు గురించి మర్చిపోతున్నాము. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు చెప్పినట్లుగా, మనలో ప్రతివాడును తన పొరుగువాని క్షమాభివృద్ధి కలుగునట్లు మేలిన దాని యందు అతన్ని సంతోషపరచవలనని చెప్తూ ఉన్నాడు. కానీ ప్రియా సహోదరి సహోదరుడా, మన సంఘ జీవితంలో మన గురించి మాత్రమే మనము యోచించగా, అందరి యొక్క మేలు నిమిత్తమై మన అంశాలని అణగార్చుకున్నట్టుకు ఇష్టపడుతూ ఉండవలనని, సంఘమునకు శిరస్సై ఉన్న యేసుక్రీస్తు మనకు మాదిరి, ఎందుకంటే ఆయన తను తాను సంతోషపరచుకొనలేదు అని 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నీవు ఎలాంటి సంఘ సభ్యుడిగా ఉన్నావు ఈ ఉదయకాల సమయంలో మనము గమనించవలసిన వారమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గుర్రము ఎంత తర్బీదుని పొంది ఏ విధమైన సాధువైన, తెలివైన, విధేయత కలిగిన, ఇష్టపూర్వకముగా ప్రతి ఆదేశాన్ని వెంటనే స్పందించగలిగిన భావాన్ని కలిగి ఉందో, ఒక క్రైస్తవ విశ్వాసిక జీవితంలో మనము కూడా దేవునికి, సంఘ కాపరికి విధేయత కలిగిన వారమై ఉన్నట్లయితే మన సంఘము ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఒక విలువైన ప్రాముఖ్యమైన మాట మనం విందాం. నా సంఘ సభ్యులందరూ నా వంటి వారైతే నా సంఘము ఏ రకమై ఉంటుంది అని ప్రతి ఒక్కరం కూడా ప్రశ్నించుకోవలసిన వారమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గుర్రము ఎటువంటి స్వభావం కలిగి ఉన్నదో, తన యజమానిని ఏ విధంగా సంతోషపెట్టుకలై మనసు కలిగి ఉందో, మనము కూడా అటువంటి సంతోషపరిచే మనసు కలిగిన వారమై ఈ ఉదయకాల సమయంలో ఉన్నట్లయితే మా సంఘము ఎంతో దీవించబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ఉదయాన్ని
నీ సంఘానికి నువ్వు దీవెనకరంగా ఉన్నావా లేదా అని ప్రతి ఒక్కరం కూడా ప్రశ్నించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడ, సర్వాధికారి, స్తుతుల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో వింటున్న సందేశాన్ని మీరు దీవించండి. వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనే కన్యుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్. థ్యాంక్ యూ.